ఎప్పుడూ వంకరే అనేందుకు ఇది మరో నిదర్శనం. పిఎన్ఎస్ హంగోర్ సబ్మెరైన్ ఈ మధ్య చైనా నుంచి ఇలాంటి సబ్మెరైన్లను 8 కొనుక్కుంది. సొంతంగా చేసుకునే శక్తి లేక చైనా నుంచి అరువు తెచ్చుకొని ఇప్పుడు అరుస్తోంది. త్వరలోనే బంగాళాఖాతంలో తమ శక్తిని చూపిస్తామంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోంది. 1971 మన నేవీ పవర్ ముందు నిలబడలేక 13 రోజులకే తోక ముడిచి పరారైంది. అప్పటి నుంచి బంగాళాఖాతంలో అడుగు పెట్టాలంటేనే వణికేది. అయినా సరే అప్పుడప్పుడు తాటాకు చప్పుళ్లు చేస్తూ భారత్ను భయపెట్టాలని ప్రయత్నిస్తోంది. ఇంతకు చైనా నుంచి అరువు తెచ్చుకున్న పిఎన్ఎస్ హంగోర్ని చూసి పాకిస్తాన్ ఎందుకు ఎగిరెగిరి పడుతోంది? బే ఆఫ్ బెంగాల్లో అడుగు పెట్టేందుకు దాయాది ఎందుకు తహతహలాడుతోంది? చూద్దాం. 1971 యుద్ధంలో తూర్పు పాకిస్తాన్ను కోల్పోయిన తర్వాత బంగాళాఖాతంలో పాకిస్తాన్ నౌకాదళ ఉనికి పూర్తిగా అంతరించిపోయింది. 5 దశాబ్దాల పాటు అరేబియా సముద్రానికే పరిమితమైన పాక్ నేవీ ఇప్పుడు మళ్లీ తూర్పు దిశగా అడుగులు వేయాలని తహతహలాడుతోంది. దీనికి ప్రధాన కారణం చైనాలో నిర్మించిన తొలి హంగోర్ క్లాస్ సబ్మెరైన్ పిఎన్ఎస్ హంగోర్. ఈ సబ్మెరైన్ కరాచీ చేరిన వెంటనే పాకిస్తాన్ నౌకాదళ అధికారులు బంగాళాఖాతంలో కూడా తమ పవర్ను చూపిస్తామంటూ ప్రకటించారు. అసలు పాకిస్తాన్ సబ్మెరైన్ చైనా నుంచి ఎలా వచ్చింది, ఎలా కరాచీ చేరుకుందో మ్యాప్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక్కసారి ఈ మ్యాప్ ని గమనిద్దాం. సో భారతదేశం చుట్టూ కనిపిస్తున్న ఈ లైన్ ఏదైతే ఉందో, బే ఆఫ్ బెంగాల్ నుండి ఇటు భారతదేశం చుట్టూ కనిపిస్తున్న ఈ లైన్ పేరు EEZ, అంటే ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లు. తీరానికి 200 నాటికల్ మైళ్లు అంటే సుమారు 370 కిలోమీటర్ల వరకు సముద్ర వనరులపై భారత్కు ప్రత్యేక హక్కులుంటాయి. భారత్కి మాత్రమే చెందుతుంది. సో ఆ తర్వాతి ప్రాంతం మాత్రం అంతర్జాతీయ జలాలుగా పరిగణించబడుతుంది. సో ఆ లైన్ భారత్ EEZ లైన్ తర్వాత నుండి అంతర్జాతీయ ప్రాంతాలుగా జలాలుగా పరిగణించబడుతుంది. సో ఇక్కడ ఇతర దేశాల యుద్ధ నౌకలు కానీ సబ్మెరైన్లు కూడా ప్రయాణించే హక్కు అయితే కలుగుంటాయి. అయితే ఇప్పుడు ఈ మ్యాప్ లో ఒక్కసారి రైట్ సైడ్ నుండి కుడివైపు నుంచి ప్రయాణాన్ని ఊహించుకుందాం. సో ఫస్ట్ చైనా, ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూస్తున్నాం. చైనాలో నిర్మించిన పాకిస్తాన్ పిఎన్ఎస్ హంగోర్ జలాంతర్గామి దక్షిణ చైనా సముద్ర తీరం దాటి మలక్కా జలసంధి గుండా ఇటు ఈ హిందూ మహాసముద్రంలోకి ప్రవేశించి శ్రీలంక దక్షిణం వైపు, 4th పాయింట్ మనం చూస్తున్నాం కదా, శ్రీలంక దక్షిణం వైపు ప్రయాణించి అక్కడి నుంచి అరేబియా సముద్రం మీదుగా 5th పాయింట్ అరేబియా సముద్రం మీదుగా కరాచీకి చేరుకుంది. సో బంగాళాఖాతంలో కూడా తమ నౌకాదళ ఉనికి ఉండాలనేది ఇస్లామాబాద్ వ్యూహం. కానీ అదంతా ఈజీ కాదు. ఎందుకు అంటే బంగాళాఖాతానికి రావాలంటే మళ్ళీ శ్రీలంక చుట్టూ తిరిగి 1000 కిలోమీటర్ల సముద్ర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఆ మార్గమంతా భారత నౌకాదళం, అలానే అండమాన్ నికోబార్ కమాండ్ అండ్ విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ అండ్ P-8AI సముద్ర నిఘా విమానాల పర్యవేక్షణలో ఉంటుంది. అయితే పిఎన్ఎస్ హంగోర్ ఈ పేరు పాకిస్తాన్ పదే ప్రకటించడానికి కారణం 1971 యుద్ధంలో భారత నౌకాదళానికి చెందిన INS ఖుక్రీని పిఎన్ఎస్ హంగోర్ దాడి చేసి సముద్రంలో ముంచేసింది. కానీ తర్వాత పాకిస్తాన్ ఘాజీ సబ్మెరైన్ కు భారత్ ఎరవేసి సముద్రంలోనే తునాతునకలు చేసింది. ఇప్పుడు హంగోర్ అనే పేరుతో కొత్త సబ్మెరైన్ రంగంలోకి దింపడం ద్వారా పాకిస్తాన్ ఒక సైకలాజికల్ మెసేజ్ ఇవ్వాలని చూస్తోంది. అసలేంటి హంగోర్ సబ్మెరైన్? AIP టెక్నాలజీతో ఎక్కువ కాలం సముద్ర గర్భంలో ఉండే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇక బంగ్లాదేశ్ తో సైనిక వాణిజ్య సంబంధాలకి ఇది కొత్త బలం. 1971 తర్వాత తొలిసారి పాకిస్తాన్ బంగాళాఖాతంపై ఫోకస్ చేసింది. అరేబియా సముద్రం నుంచి తూర్పు సముద్రాల వరకు ఆపరేషన్ పరిధిని విస్తరించడమే ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది. సో భారత్ తూర్పు నౌకాదళంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం ఇది. చైనా పాక్ సముద్ర వ్యూహానికి నేవీ సామర్థ్యం పెంచుకునే ప్రయత్నం ఇది. బంగ్లాదేశ్ తో రక్షణ సంబంధాలను వ్యూహాత్మకంగా వినియోగించుకోవడం ఇది. భారత సముద్ర వాణిజ్య మార్గాలపై నిఘా పెట్టడమే ప్రధాన ఉద్దేశం. అయినా సరే భారత్ వ్యూహాత్మక రక్షణ కవచం ముందు హంగోర్ లాంటి సబ్మెరైన్లతో ఎలాంటి ముప్పు లేదంటున్నారు విశ్లేషకులు. అసలు పాకిస్తాన్ పిఎన్ఎస్ హంగోర్ కు భారత నౌకాదళంలో అత్యున్నత సమర్థవంతమైన ప్రత్యర్థి INS అరిఘాట్. అణు నిరోధక సామర్థ్యం పరంగా INS అరిఘాట్ చాలా ముందుంది. హంగోర్ భారత అరిఘాట్ శక్తి సామర్థ్యాలను ఓసారి కంపేర్ చేద్దాం. సో ఈ కంపారిజన్ లో పిఎన్ఎస్ హంగోర్ డీజిల్ అండ్ ఎలక్ట్రిక్ ప్లస్ AIP టెక్నాలజీ కలుగుంది. అదే INS అరిఘాట్
అణు రియాక్టర్ తో నడిచే న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్. ఇక పిఎన్ఎస్ హంగోర్ ఏఐపి టెక్నాలజీ వల్ల కొన్ని వారాలు మాత్రమే నీటి అడుగున ఉండగలదు. అదే ఐఎన్ఎస్ అరిఘాట్ అణుశక్తితో నెలల తరబడి నీటిపైకి రాకుండానే ఆపరేట్ చేయగలదు. ఇక నెక్స్ట్ పిఎన్ఎస్ హంగోర్ శత్రు నౌకలు సబ్మెరైన్లపై దాడులు చేయగలదు. అదే ఐఎన్ఎస్ అరిఘాట్ భారత అణు నిరోధక శక్తిలో కీలక భాగం. ఇక పిఎన్ఎస్ హంగోర్ టార్పెడోలు క్రూజ్ మిసైళ్ల ప్రయోగం సామర్థ్యం కలిగైతే ఉంది. కానీ ఐఎన్ఎస్ అరిఘాట్ K-15, K-4 వంటి అణు సామర్థ్య బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగలదు. నెక్స్ట్ పిఎన్ఎస్ హంగోర్ ఇంధన పరిమితులతోనే ఆపరేషన్ నిర్వహించగలదు. అదే మన ఐఎన్ఎస్ అరిఘాట్ అణుశక్తి వల్ల ప్రపంచ సముద్రాల్లో దీర్ఘకాల మిషన్లు నిర్వహించే సామర్థ్యం కలిగి ఉంది. ఇక నెక్స్ట్ పిఎన్ఎస్ హంగోర్ పాక్ నేవీకి కొంతవరకే బలం. అదే ఐఎన్ఎస్ అరిఘాట్ తో పాటు కల్వరి, అరిహంత్, చక్ర శత్రు దేశాలపై తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించగలదు. ఇక పిఎన్ఎస్ హంగోర్ పాకిస్తాన్ కున్న ప్రస్తుత సామర్థ్యానికి పెద్ద అప్గ్రేడ్. కానీ ఐఎన్ఎస్ అరిఘాట్ అణు నిరోధక శక్తి వ్యూహాత్మక ప్రాధాన్యంలో హంగోర్ కంటే అనేక రెట్లు ఎంతో ముందుంది. సో పిఎన్ఎస్ హంగోర్ పాకిస్తాన్ కు ఆధునిక ఏఐపి సబ్మెరైన్ అయినప్పటికీ ఐఎన్ఎస్ అరిఘాట్ వంటి భారత అణు సబ్మెరైన్లతో పోలిస్తే దాని కెపాసిటీ చాలా తక్కువ. యుద్ధ సామర్థ్యంలో హంగోర్ కన్నా భారత్ జలాంతర్గాములు వ్యూహాత్మక శక్తి, ఆపరేషన్ పరిధి, అణు నిరోధక సామర్థ్యంలోకి హంగోర్ సాటి రాదు కూడా. ఆ విషయం పాకిస్తాన్ కు చాలా బాగా తెలుసు. అయినా తమ ఉనికి కోసమే ఈ ప్రయత్నం.